అందరికీ నమస్కారం. పార్టీలో కష్టపడిన వారికే పదవులు. పార్టీ కోసం నిరంతరం, జనసేన పార్టీ కోసం నిరంతరం ఎవరైతే కష్టపడతారో, అహర్నిశలు శ్రమించిన వారికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తారు. ఎవరో ఏదో చెప్పారని మరి వాటిని నమ్మొద్దని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉడా చైర్పర్సన్ షేక్ రియాజ్ గారు ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలినేని బాలనాగేంద్ర మధ్య జరుగుతున్నటువంటి వారు, అదేవిధంగా జడా బాలినేని మీద విమర్శలు చేయటం, బాలినేని వర్గంగా చెప్పుకునేవారు జడా బాలనాగేంద్ర మీద విమర్శలు చేయటం గత 2 రోజుల నుంచి ఒంగోలులో జరుగుతున్న తంతు. ఇదే విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు కూడా మరి రియాజ్ గారిని సంప్రదించగా, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే మరి పదవులు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి మీటింగులో కూడా చెప్పారని, ఎవరో ఏదో చెప్తే అది మరి చిల్లర రాజకీయాలు చేయొద్దని రియాజ్ గారు ఫైర్ అయ్యారు. అదేవిధంగా బాలినేని, జడా బాలనాగేంద్ర వారిద్దరూ ఒకే కారులో తిరిగారని, ఒకే కంచంలో తిన్నారని, ఒకే మంచంలో మరి కాపురం చేసినటువంటి వ్యక్తులు రాజకీయంగా వారి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో పార్టీని మరి బజారు కీడుస్తున్నారని వారు మాట్లాడటం జరిగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి ఎప్పటికప్పుడు, ఒంగోలులో జరుగుతున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు మరి తమ టీం కూడా ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తుందని ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ ప్రస్తుతం పటిష్టమైనటువంటి స్థితిలో ఉందని, జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో కమిటీలు పూర్తి చేసుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కొత్త జిల్లా అధ్యక్షులు తదితర అంశాలు కూడా త్వరలో పూర్తవుతాయని క్లారిటీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని, ఆయన ఆదేశిస్తే కొనసాగుతానని, ఆయన గనక తనకి ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని సంతోషంగా స్వీకరిస్తానని ఆయన చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్ష పదవి ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్పు ఉండకపోవచ్చు అని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత మరి జనసేన పార్టీకి సంబంధించి కొన్ని గ్రూపుల రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. దాని మీద కూడా కొంతమంది అడిగిన ప్రశ్నకు తాము గ్రూప్ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని, జనసేన పార్టీ పటిష్టత కోసం పార్టీ 2024లో తమ అధినేత కూటమిలో కలిసి పనిచేయమన్నారని, కూటమిలో కలిసి తాము పనిచేయటం వల్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో మరి జనసేన పార్టీ సపోర్ట్ చేయటం వల్లనే, మరి పార్టీ బలంగా ఉండటం వల్లే 10 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందారని రియాజ్ గారు గుర్తు చేయడం జరిగింది. ఒంగోలులో అటు జడా బాలనాగేంద్ర, ఇటు బాలినేని వర్గం వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మరి వీటిని రాబోయే రోజుల్లో కూడా వీలైనంత క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఆలోచనలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ లైన్ తప్పి పార్టీ మీద విమర్శలు చేసే వారికి మరి పార్టీ కూడా ఉద్వాసన పలకటం, మరి రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ క్రమశిక్షణ చర్యలు కనుక తీసుకుంటే జడా బాలనాగేంద్రం మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పదే విమర్శలు చేయటం, దాని మీద కూడా రియాజ్ గారు ఫైర్ అయ్యారు. నాగేశ్వరరావు పేటీఎం నాగేశ్వరరావు అని ఆయన విమర్శించారు. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీతో కలిసి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులను, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిష్టని దిగజార్చే విధంగా డిబేటుల్లో మాట్లాడుకోవటం, ఇది రాజకీయంగా కూడా మంచి పరిణామం కాదని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని రియాజ్ గారు మాట్లాడటం జరిగింది. ఏదేమైనా జనసేన పార్టీలో రచ్చకు సంబంధించి రియాజ్ గారు కొంత క్లారిటీ ఇవ్వటం జరిగింది. మరి అధిష్టానం నిర్ణయం ఫైనల్ కాబట్టి ఇక్కడ జరిగే పరిస్థితులు, మరి బాలినేనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి రేపు అధిష్టానంలో ఉన్న పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా